హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి రాగిపిండి సగ్గుబియ్యంతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. వారంలో ఒకసారైనా ఇలా రాగిపిండితో చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో హెల్తీగా ఉంటుంది. ఇలా ప్లేట్లోకి 2 కప్పుల వరకు రాగిపిండిని జల్లించి తీసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఆనియన్ని వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని సన్నగా తురిమి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల వరకు సగ్గుబియ్యాన్ని కడిగి వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకోవడం ద్వారా ఈ రాగిపిండితో చేసుకునే రెసిపీ మరింత టేస్టీగా ఉంటుంది. 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చపాతీ చేసే పీటపై ఒక పల్చటి క్లాత్ కానీ కర్చీఫ్ కానీ వేసుకొని ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత నిదానంగా ఇలా వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్నీ చేసి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్తీ అయిన రాగిపిండి సగ్గుబియ్యంతో చేసుకునే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.